హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీగా బెండకాయ చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. వేడి వేడి అన్నంలోకి ఈ బెండకాయ చట్నీ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక్కసారి చట్నీ ట్రై చేశారంటే ఇది కూడా మీ ఫేవరెట్ చట్నీ అయిపోతుంది. టేస్టీగా సింపుల్గా ఈ బెండకాయ చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసుకోండి. ఇందులోనే 7 లేదా 8 ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ బెండకాయ ముక్కలన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్నవన్నీ కూడా అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు అందులోనే బెండకాయ ముక్కలు, అలాగే కొద్దిగా పచ్చి కొబ్బరి వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు, అలాగే మినపప్పు కూడా వేసుకోండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న చట్నీ వేసి ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, చాలా సింపుల్గా బెండకాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిన్నారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ బెండకాయ చట్నీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి అలాగే షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.